నమస్కారం. నా పేరు చింతకింది మల్లేశం. నేను వీవింగ్ సెక్టర్ నుంచి వచ్చాను. ముఖ్యంగా నేను ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని. నా ఇన్నోవేషన్ ఏంటంటే, ఈ పోచంపల్లి చీరలు ఏదైతే ఉన్నాయో ఆ చీరలకు డిజైన్ రావడానికి అంతకన్నా పూర్వము అందరూ చేత్తో చేసేవాళ్ళు. అందులో మా కుటుంబము, నేను కూడా ఆ పని చేసేవాడిని. అది ఒక చీరకు దారం చుట్టడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టేది. 9000 సార్లు చేతిని ఇలా మూమెంట్ చేయవలసిన పరిస్థితి ఉండేదన్నమాట. అది చేసి మా ఇంట్లో మా అమ్మకు ఇక్కడ ఈ భుజం నొప్పి వచ్చి ఆమె నేను చేయలేను ఇంకా ఈ పని అన్నప్పుడు, దానికోసం నాకు ఒక ఆలోచన కలిగి దాదాపుగా 7 సంవత్సరాలు దానికోసం రీసెర్చ్ చేసి ఆ యంత్రాన్ని కనిపెట్టాను. అదే లక్ష్మీ ఆసు యంత్రం. అది ఇప్పుడు ఆ మిషన్ పైన చేస్తే ఒక గంటన్నర సేపట్లోనే ఒక చీరకు సరిపోయేంత దారం చుడుతుందన్నమాట. దాంతో ఈరోజు పోచంపల్లిలో ఎంతమంది అయితే వ్యూవర్స్ ఉన్నారో అంతమంది దాన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 2500 యంత్రాలు ఆ జిల్లాలో నడుస్తూ ఉండేవి. దీన్ని అంటే ఆ చేనేత కమ్యూనిటీకి, నేను చేనేత కమ్యూనిటీలో పుట్టిన వాడిని, ఆ బాధలు తెలుసు. నేను వారి కోసం చేసి ఫస్ట్ నేను మా ఇంట్లో మా అమ్మ కోసమే అనుకున్నాను. ఆ తర్వాత మా కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి, మల్లేశం, ఈ కష్టం అనేది ప్రతి కుటుంబంలో ఉన్నది. అలాంటి పరిస్థితి నుంచో మీ అమ్మ కష్టం చూసి నువ్వు ఒక యంత్రం చేశావు, ఇలాంటి యంత్రాలు మా అందరికి ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటే, నేను కూడా ఒక చిన్న యూనిట్ పెట్టుకొని, వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్గా నాకు ఇచ్చిన డబ్బులతోటి ఒక చిన్న యూనిట్ పెట్టుకొని ఆ యూనిట్లో ఇప్పటి వరకు అందరికీ మిషన్ అందివ్వడం జరిగింది. అందరూ ఆ ఇండస్ట్రీలో ఇంకా నిలబడగలిగారు. చాలామంది ఇండస్ట్రీ వెళ్ళిపోయారు వద్దనుకొని. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో పనిచేసుకుంటూ కొన్ని వేల కుటుంబాలు దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. అది ఇప్పుడు ప్రతి చీరే ఆ ఆసు యంత్రం మీద పోసిన దారంతో తయారైన చీర మాత్రమే ఈరోజు మార్కెట్ మనకు ఉన్నాయన్నమాట. అది లేకపోతే ఈరోజు ఆ ఇండస్ట్రీ ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితి ఉండేది. సో భగవంతుడు నాకు అవకాశం ఇచ్చి నేను నా కమిటీలో పుట్టినందుకు చాలా గర్వపడతాను. వాళ్ళందరి ఆశీస్సులు 2015లో కూడా పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. మీ అందరికీ బహుశా అందరికి తెలిసే ఉందనుకుంటా, నాదే ఒక బయోపిక్ వచ్చింది, మల్లేశం అనే మూవీ. ఆ సినిమాలో నా గురించి మొత్తం ఉంటుంది. అయితే ఇంకా దాంట్లోనే చాలా రకాలుగా అప్డేట్ చేసుకుంటూ ఫస్ట్ చేసింది ఒక మెకానికల్ మిషన్ చేశాను, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్ చేశాను, ఎలక్ట్రానిక్ తర్వాత మైక్రో కంట్రోలర్ కూడా. అయితే ఒక్కొక్క స్టెప్లో అది ఎందుకు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, ఫస్ట్ మెకానికల్ మిషన్ చేసి అప్పుడు నేను చెప్పేది 2000 సంవత్సరంలో అది 12,500 రూపాయలకు అమ్మేవాడిని అన్నమాట. 2005 వరకు అదే మిషన్ చేస్తున్నాను, అమ్మాను. అయితే 2005లో ఒక సమస్య వచ్చింది. మార్కెట్లో బాగా స్టీల్ రేట్ బాగా పెరిగిపోయింది, 100 రూపాయలు పెరిగిపోయింది. పెరిగినప్పుడు 12,500 దాన్ని 25,000 రూపాయలు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దాంతో మా కమిటీ వాళ్ళందరూ కూడా, అన్న మేము ఇంత ధర పెట్టి తీసుకోలేము, ఇంకా మాకు అవసరం లేదు మిషన్ అని చెప్పి అందరూ అక్కడ బ్రేక్ అయిపోయింది. ఒకసారి నాకు సేల్ లేకుండా అయిపోయింది. ఇంకా మళ్ళీ ప్రయత్నం ఏం చేయాలని బాగా ఆలోచించి మా మిత్రుని ఒక అతను అడిగానమాట. దీన్ని రేటు తగ్గించాలి, ఎట్లా తగ్గించాలంటే ఆయన ఒక సజెషన్ చేశాడు. ఈ మెకానికల్ సిస్టంలో అయితే మీకు వర్కౌట్ కాదు, ఎలక్ట్రానిక్లో అయితే ప్రయత్నం చేయి, అదైతే బాగా తక్కువ రేట్లో చిన్న కాంపోనెంట్స్ ఉంటే తక్కువ రేట్లో దొరుకుతాయి కదా, దాని ప్రయత్నం చేయమని చెప్పి అన్నాను. అంటే ఆ ఎలక్ట్రానిక్ అనేది నాకు ఐడియా లేదు, ఏమాత్రం కూడా. లేకున్నా పర్వాలేదు, నువ్వు ఎలక్ట్రానిక్ ఆ బుక్స్ కొనుక్కొని చదువుకో, ఇంత పెద్ద మిషన్ చేసినావు కదా, నీకు పెద్ద కష్టం కాదని చెప్పి ఆయన అన్న ఒక మాటతోటి నేను కోటికి వెళ్ళి ఎలక్ట్రానిక్ బుక్స్ అన్ని కొనుక్కొని దాన్ని చదువుకుంటూ వెళ్ళాను. అది అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. దాన్ని ఒక్కొక్కటి తెలుగులో మార్చుకుంటూ తర్జుమా చేసుకుంటూ 2 సంవత్సరాలు కష్టపడి 2007లో మళ్ళా అదే 12,500 రూపాయలకు ఎలక్ట్రానిక్ ఆసు యంత్రం ఇవ్వడం జరిగింది.
ఇంకా మళ్ళీ నా సేల్ స్టార్ట్ అయింది. నా వర్క్షాప్ అంతా మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది. తర్వాత నేను కొంచెం బెంగళూరుకి వెళ్ళాను. నా ఆశయంత్రం తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మల్లేశం గారు మీ పోచంపల్లి చీరలు అంటే ఎప్పుడు ఇట్లనే అదే డిజైన్స్ ఉంటాయి కదా, దీంట్లో మార్పు రావా, ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఏమి రావా అని వాళ్ళు నన్ను క్వశ్చన్ వేశారనమాట. అప్పటి వరకు కూడా నేను ఎప్పుడు అనుకోలేదు దీంట్లో ఎక్కువ మార్పు చేయాలి, ఇంకో రకమైన డిజైన్ చేయాలని నాకు కూడా ఎప్పుడు అనిపించలేదు. అది చూసిన తర్వాత వాళ్ళు అన్న తర్వాత అవును కదా, నేను అదే నేసినాను, మన ఆయన అదే నేసినాడు, మరి ఇంకా అందరు అదే నేస్తుంటే ఎప్పటికీ ఒకే రకమైన డిజైన్ ఎవరు ఇష్టపడతారు, కొత్తదనం కోరుకుంటారు కదా అనిపించింది. అయితే ఎక్కడ కొత్తదనం చేంజ్ చేయాలన్నా కూడా ఇక్కడ మన పోసే దారములోనే మార్పు జరగాలి. ఈ ఆసు అంటాము అది అప్పుడేం పేరు, ఆ ఆసులోనే మార్పు జరగాలి. అలాంటి మార్పు జరగాలంటే ఈ మిషన్లో మార్పు రావాలి. నేను కేవలం ఏం చేశానంటే చేతి మీద చేసే పనిని ఈ యంత్రం ద్వారా చేస్తున్నాను, అంతేగాని దాని కొత్తదనం ఏం లేదు దాంట్లో. కానీ వాళ్ళు అడిగిన విధానం ఏంటంటే మొత్తం కంప్లీట్గా దీని సిస్టంలో మార్పు జరగాలి. మార్పు జరిగినప్పుడు కొత్త కొత్త డిజైన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మళ్ళీ ఒకసారి మా ఫ్రెండ్ని అడిగాను అనమాట, నాకు ఈ రకమైన పద్ధతి కావాలి, ఈ మిషన్లో రావట్లేదన్నా ఎట్లా చేస్తూ వస్తాయంటే ఆయన అదే మళ్ళీ ఒక సజెషన్ చేశాడు. ఇప్పుడు నువ్వు చేసినది లాజిక్ ఐసీ తోటి జస్ట్ ఒక కంపోనెంట్ తయారు చేసినావు, దాని ద్వారా జరుగుతుంది. కానీ మెమరీ ఐసీ ఉండి నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ రకమైన అంతా దాంట్లో మెమరీలో ఉంటే అది రీడ్ చేస్తుంది, తర్వాత నీకు కావాల్సిన విధంగా వస్తుందని చెప్పాడు. మరి ఎట్లా అంటే ఆయన ఒక సజెషన్ చేశాడు. మైక్రో కంట్రోలర్ అయితే దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే నువ్వు ఏదంటే ఆ డిజైన్ చేయడానికి దాని ఆస్కారం ఉంటుంది, ఎట్లా అంటే అట్లా రాసుకోవచ్చు అన్నాడు. మరి అది ఎట్లా అంటే మళ్ళీ వెళ్ళు బుక్స్ కొనుక్కో, ఆ ఒక కంప్యూటర్ కొనుక్కొని నేర్చుకో అని చెప్పి మళ్ళీ ఒక సజెషన్ చేశాడు. మళ్ళీ కోటికి వెళ్ళి ఆ బుక్ షాప్లోకి వెళ్ళి మైక్రో కంట్రోలర్ బుక్స్ కావాలని చెప్పి అడిగాను. అడిగితే కనీసం ఆ రైటర్ ఎవరో కూడా నాకు తెలియదు. రైటర్ ఎవరు రాసింది కావాలంటే నాకు ఏం తెలియదు సార్, నాకు ఒక మైక్రో కంట్రోలర్ బుక్స్ చూపించని చెప్తే ఆయన లాస్ట్కు నేను ఇంకా చాలా ఉంటాయి బాబు ఎన్ని తీసుకుంటావు అంటే, లేదు సార్ నేను చూపించండి, నాకు ఎక్కడైతే ఏ పుస్తకంలో అయితే బాగా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అలాంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను. నా బాధ భరించలేక అక్కడ ఉన్న చూసుకోమన్నాడు. అందులోకి వెళ్ళి ఒక 3 బుక్స్ తీసుకొని ఒక కంప్యూటర్ కొనుక్కొని ఇంటికి వెళ్ళాను. కాకపోతే ఎలక్ట్రానిక్ అయితే బాగా అర్థమైపోయింది కొంచెం కష్టపడితే, కానీ ఈ పుస్తకం ఓపెన్ చేసి చూస్తే ఒక్కడికి అర్థమవుతుంది ఆ కోడింగ్. అది నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు, ఆ ఊహ లేదు నాకు అలాంటిది. ఇంకా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంది. అయినా సరే వెనకపోకుండా దాన్నే బాగా ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చాడు, ఆ ప్రోగ్రామ్ రాసి చూసి అట్లా దాన్ని ఒక 2 సంవత్సరాలు కష్టపడి అసెంబ్లీ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాసి నా ఆసు మిషన్ని ప్రయత్నం చేశాను, సక్సెస్. కాకపోతే అప్పటికి పెద్ద ప్రోగ్రాం రాయలేను, కానీ నాకు కావాల్సినంత మాత్రం నేను నేర్చుకున్నాను, రాయగలిగాను. దాంతో ఈరోజు మార్కెట్లో విపరీతమైన డిజైన్స్ కలర్స్ తోటి ఆ చీరలు వస్తున్నాయి. వాళ్ళకు కూడా చాలా మార్కెట్ పెరిగిపోయింది అన్నమాట. ఎప్పుడే కొత్తదనం మారుతూ ఉంటే మార్కెట్లో ఇష్టపడుతుంటారు. ఒకే రకమైన దాన్ని అంటే కొద్ది రోజులు కొంటారు, తర్వాత ఆపేస్తారు, ఇంకో కొత్త దాని కోసం చూస్తుంటారు. అదే మన దాంట్లో మార్పు చేస్తే అది కంటిన్యూగా మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి అలాంటి డిజైన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మంచి మార్కెట్ అన్ని విధాల ఉన్నది. ఇంకా ఈ విషయానికి వస్తే పేటెంట్ విషయానికి వచ్చినప్పుడు నేను 2000 సంవత్సరంలో నా ఆశయంత్రాన్ని తయారు చేశాను. 2009 వరకు కూడా నాకు పేటెంట్ అనేది నాకు తెలియదు. ఫస్ట్ ఎవరో ఒకరు అన్నారన్నమాట, పేటెంట్ చేసుకోకపోయినావా అంటే, పేటెంట్ అంటే నాకు తెలియదు, అట్నే వదిలేశాను దాన్ని, ఆ విషయాన్ని. నాకు ఈ పల్లె సృజన అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ తరపున నాకు పరిచయం అయిన తర్వాత వాళ్ళే ఈ ఆసు యంత్రానికి పేటెంట్ ఉందా అంటే లేదు సార్ అన్నాను. పేటెంట్ అంటే ఏంటి సార్ అంటే నువ్వు చేసిన యంత్రాన్ని ఇంకెవరు చేయకుండా ఉండటానికి కోసం అనేది ఒక గవర్నమెంట్ ఒక రికగ్నిషన్ చేస్తుంది, దాంట్లో మనం అప్లై చేసుకోవాలి, మన డిజైన్స్ మొత్తం ఇవ్వాలంటే నాకు తెలియదు సార్ అంటే వాళ్ళే మొత్తం ఆ డ్రాయింగ్స్ కానీ దాని వివరాలు కానీ అంతా రాసేసి NIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అహ్మదాబాద్లో ఉంది, ఈ పల్లె సృజన వారి బ్రాంచ్ ఆఫీస్ అన్నమాట మన తెలంగాణలో. అయితే వాళ్ళే వచ్చారు, వాళ్ళే అప్లై చేసి నాకు ఫస్ట్ పేటెంట్ విషయంకి అయితే నేను ఎలాంటిది డాక్యుమెంటేషన్ ఇవ్వలేదు. వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాను, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2009లో అప్లై చేశారు, 2019లో
నాకు ఆ పేటెంట్ గ్రాంట్ చెప్పింది అనమాట. 10 years పట్టింది టైం. అప్పటి వరకు కూడా నేను మామూలు ఆ పేటెంట్ అప్లికేషన్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ వేసి ఇచ్చాను. 2020లో పేటెంట్ విలువ నాకు అప్పుడు అర్థమైంది. గవర్నమెంట్ స్కీమ్లో ఈ ఆసు యంత్రం ఇంక్లూడ్ అయిందన్నమాట. అయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆసు యంత్రాన్ని ఇస్తాము, కాకపోతే ఇలాంటి ఒక 3 కొటేషన్లు కావాలి ఆసు యంత్రాన్ని. సార్ చేసింది నేను ఒక్కనే, ఇప్పటివరకు ఎవరు చేయలేదు, మరి 3 కొటేషన్లు ఎక్కడి నుంచి తేవాలంటే మా గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 3 కొటేషన్లు ఉంటేనే మీకు అది ఆర్డర్ ఇస్తాము, లేకపోతే ఇవ్వమన్నారు. ఏమంటే నేను అదే బ్రిగేడియర్ సార్ని అడిగాను, సార్ ఇట్లా 3 కొటేషన్లు అడుగుతున్నారు, మరి ఎట్లా సార్ అంటే అవసరం లేదు, పేటెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ప్రొడక్ట్కు ఇంకా వేరే కొటేషన్ అవసరం ఉండయి, ఈ పేటెంట్ కాపీ తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వండి, ఇస్తే మీ ఒక్కదాన్నే అప్రూవల్ చేస్తారు, మిగతా వాటిని తీసుకోవాలని చెప్పాను. అప్పుడు ఆ పేటెంట్ కాపీ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అది అడగలేదు. ఏ గవర్నమెంట్ స్కీమ్లో ఆసు యంత్రం కావాలన్నా కూడా డైరెక్ట్గా నాకే ఇస్తారు ఆర్డర్, ఇంకెవరికి ఇవ్వరన్నమాట. దాని విలువ నాకు అప్పుడు అర్థమైందన్నమాట. అది అప్పుడు చేసుకోకపోయి ఉంటే నాకు కూడా చాలా కష్టం వచ్చేది, ఆ పరిస్థితి అయ్యేది కాకుండా. తర్వాత ఇప్పుడే రీసెంట్గా కూడా ఇంకొక యంత్రాన్ని కూడా చేశాను ఆసు యంత్రం లాగానే. కాకపోతే ఈ ఆసు యంత్రం అనేదేమో నేను మొదట చేసిన మిషన్ ఏదైతే ఉందో అది మన తెలంగాణలోని ఈ యాదాద్రి, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉండే చేనేత కళాకారులకు మాత్రమే ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసింది ఏంటంటే ఇది దేశం మొత్తం అన్ని ఇక్కత్ స్టైల్ నేసే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా అన్నమాట. ఇప్పుడు పాతది ఏదైతే ఉందో అది దానిపైన 40 పిన్స్ ఉంటాయి. ఆ 40 పిన్స్లకు ఒక 3 దారాల లెక్కల దాన్ని మొత్తం వైండ్ చేసిన తర్వాత అది బటన్ చేసినప్పుడు ఒక 3 ఇంచుల విడత వస్తుందమ్మా. అంటే అంతవరకు మాత్రమే, ఆ డిజైన్ల వరకు మాత్రమే దాని పరిమితి ఉండేది. ఇప్పుడు కొత్తగా చేసిన యంత్రం ఏతుందో అది 120 పిండులు ఉంటాయి. అలాగే కొంతమంది వేరే ఒరిస్సా కానీ, గుజరాత్ కానీ, లేకపోతే ఇక్కడ కూడా కొద్దిమంది 1-2 మంది చేస్తున్నారు. ఆ డిజైన్లకి ఏంటంటే డిమాండ్ బాగుంటుంది అనమాట. ఆ డిజైన్స్ పెద్ద పెద్ద డిజైన్స్ వస్తాయి, చాలా కలర్స్ వస్తాయి, అన్ని రకాల డిజైన్స్. ఇప్పుడున్న మార్కెట్ విషయానికి వస్తే ఇది కొంచెం మార్కెట్ తక్కువ ఉంది ఇప్పుడు పోచంపల్లి స్టైల్ బాబుది. అయితే ఆ ఒరిస్సా కానీ, గుజరాత్ కానీ ఆ స్టైల్లో నేత నేసేటప్పుడు వాళ్ళకు డిమాండ్ బాగున్నది. అయితే వాళ్ళందరి కోసమని ఇవాళ దేశం మొత్తం ఉపయోగపడే విధంగా మల్లేశం జంబో ఆసు యంత్రం అనేది కొత్తగా తయారు చేసాము. అది దానికోసం పేటెంట్కి అప్లై చేసాము, పేటెంట్ కూడా నెంబర్ వచ్చింది. అయితే పేటెంట్ అప్లై చేసుకోవడానికి కూడా నేను బాగా భయపడ్డాను అన్నమాట. మళ్ళీ దీనికి ఒక ₹1,00,000 ఖర్చు పెట్టాలి, పేటెంట్ చేసుకోవాలా వద్దా అని. చేసుకోకపోతే ఫస్ట్ ఏదైతే ప్రాబ్లం ఏర్పడుతుందో గవర్నమెంట్లో స్కీమ్లో కావాలంటే ఇది కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నాను. అది కష్టం మీద భయపడి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. నేను సార్ చెప్పాను, గణేశం గారికి చెప్పి, సార్ ఇట్లా పేటెంట్ అనుకుంటున్నాం సార్ అంటే ఆయన TSIC ఉంది కదా వాళ్ళకు కనెక్ట్ అయ్యారన్నమాట. ఇది కొత్త ఇన్నోవేషన్ వచ్చింది, దీన్ని మీరు పేటెంట్ చేయించండి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు సార్ ఇది MSME కింద మీరు అప్లై చేసుకుంటే అంటే తిరిగి మీరు కట్టిన ఫీజు అయితే ఉందో ఆ ఫీజు మొత్తం గవర్నమెంట్ పే చేస్తుంది, జస్ట్ మీరు నా మాత్రం ఫీజు కడితే సరిపోతుందని చెప్పి అన్నారు. అంటే నేను జస్ట్ నాకు అర్జెంట్ ఉందని చెప్పి ₹12,500 పంపిస్తే మిగతా ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకునేది, వాళ్ళే డ్రాయింగ్ చేసుకున్నారు, వాళ్ళే డేటా అంతా సేకరించేసి నాకు అప్లై చేసి పేటెంట్ నెంబర్ ఇచ్చారు. అంటే ఒక మంచి అంటే ఇలాంటి స్కీమ్ ఉందని కూడా నా లాంటి వారికి తెలియదు. కాబట్టి నా కోరిక ఏంటంటే చాలా మంది గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు చాలా మంది ఉన్నారు. మా బ్రదర్ ఒకతను ఉన్నాడు, తను కూడా ఒక కొత్త ఇన్నోవేషన్ చేశాడు. పేటెంట్కు ఇంతగా డబ్బు ఖర్చు అంటే భయపడి సపరేట్గా ఒప్పుకున్నాడు. దాన్ని తర్వాత NIF వాళ్ళు సేకరించి వాళ్ళ ఖర్చు అంతా పెట్టి వాళ్ళు చేపిస్తున్నారు. చాలా మంది గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు ఉన్నారు, స్కూళ్ళల్లో కూడా చాలా రకాల ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు అందరికీ. అయితే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అంటే ఈ రియంబర్స్మెంట్ ఇలా ఉంటుంది, లేకపోతే పేటెంట్కు దాని విలువ ఇలా ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నాకే ఇంత టైం పట్టింది, దాదాపుగా నేను ఆసు యంత్రం చేసి 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళ తర్వాత నాకు ఇప్పుడు కొంచెం దాని గురించి అర్థమైంది. మిగతా వారికి ఇంకా తెలియదేమనుకుంటాను. గ్రామాల్లో అయితే అంత తెలియదు, ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోయి కనెక్ట్ కావాలి, వాళ్ళు ఏం మనకు హెల్ప్ చేస్తారని ఏమీ అవగాహన కూడా లేదు. ఇలాంటి కార్యక్రమాలు ఒక అవగాహన కార్యక్రమాలు కానీ ఇప్పుడున్న మీడియా ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ ఛానల్స్ కానీ
పేటెంట్ విలువలు కానీ, పేటెంట్ ఉన్న లాభాలు కానీ, దానికి ఉన్న గవర్నమెంట్ ఇచ్చే సహకారం కానీ అన్ని ప్రజలకు బాగా వెళితే చాలామంది ఉపయోగించుకొని పేటెంట్ పొంది చాలామంది ఇన్నోవేటర్లుగా బయటకు వచ్చి వాళ్ళ ఇన్నోవేషన్లు బాగుంటే అవి మన అందరు ప్రజలకు ఉపయోగపడితే వాళ్ళ అంటే సమాజానికి కూడా బాగా లాభం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే ప్రతి విషయాన్ని గవర్నమెంట్ రూపకంగా ఉంటాయి, కానీ ఆ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మా దాకా వస్తలేవని నేనైతే భావిస్తున్నాను. నేను అంటే కొంచెం గుర్తింపు పొందిన తర్వాత చాలామంది పిలవటం, నేను వాళ్ళతో కనెక్ట్ అవటం వల్ల నాకు కొంతవరకు తెలుస్తున్నది. కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నిన్న పల్లె సృజన బ్రిగేడ్ గారు మాట్లాడినప్పుడు ఆయన దగ్గర దాదాపుగా ఒక 150 నుంచి 200 ఇన్నోవేషన్లు ఉన్నాయి. అందులో పేటెంట్ పొందే ఒక 5-10 ఉన్నట్టు నాకు తెలిసి. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత లేక, వాళ్ళు చేయించుకోలేక, దాని విలువలు అర్థం కాక ఉన్నారన్నమాట. నా సజెషన్ అయితే పేటెంట్ చేసుకోవడము అంటే చాలా లాభదాయకం. మనకు ఒక ఇన్నోవేషన్ చేయడానికి సంవత్సరాలు కష్టపడుతున్నారు. నేను చెప్తున్నా, మా బ్రదర్ ఉన్నాడు, 7 సంవత్సరాలు అయింది ఇప్పటికని కష్టపడబట్టి. ఈ రోజుకి అది పూర్తి అయిపోయింది, ఆ ఇన్నోవేషన్ సక్సెస్ అయింది. కానీ ఎంతవరకు ఒక ఇన్నోవేషన్ మీద ఉన్న దృష్టి దీని మీద వాళ్ళు పెట్టుకోలేరు. కానీ మీలాంటి వారు, తెలిసిన వాళ్ళందరూ కూడా దాని గురించి ప్రపంచానికి తెలియజేయడానికి కోసము, లేకపోతే దానికి ఉన్న గౌరవం కోసము అన్ని విధాల ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా ఆ ఇన్నోవేషన్ అంత కష్టపడి చేసినందుకు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు కూడా. ఒక ఇన్నోవేటర్కి ఏం చూస్తాడంటే, తనకు ఎదురైన ఒక ప్రాబ్లం మాత్రమే చూస్తాడు, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని అదే దృష్టి మీద, అదే కోణం మీద పనిచేస్తుంటాడు. అలాంటి వారికి ఇలాంటి సహకారం అందిస్తే ఇంకా తనను చూసి ఇంకా ఎంతో మంది ఇన్నోవేటర్లుగా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఇన్నోవేషన్ చేసి 25 ఏళ్ళు ఎత్తుంది. నాకు వచ్చిన గుర్తింపులు కానీ, అవార్డ్స్ కానీ చాలా వచ్చాయి. నన్ను చూసిన తర్వాత చాలామంది ముందుకు వస్తున్నారు. అట్లా ఇంకా చాలామంది కావాలి. అంటే ఒక 1,00,000 మందికో, 50,000 మందికో ఒక ఇన్నోవేటరు ఇంత పెద్దగా ఆయనకు చేసినందుకు ఇంత గౌరవం దొరికింది, ఇంత ఆర్థికంగా అభివృద్ధి అయిండు, అన్ని రకాలుగా ఆయన ప్రోత్సాహం దొరుకుతుంది అన్నప్పుడు ఇంకా చాలా మంది పిల్లలు కూడా వాళ్ళు ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్నోవేటర్లు కూడా అందరూ బయటకు వచ్చి వాళ్ళు చేసే ప్రొడక్ట్ అందరికీ సమాజానికి అందుతుందని ఆశిస్తున్నాను. నాకు తెలిసిందంటే బాగా మీడియా ద్వారా కానీ, వాట్సాప్లో కానీ మీ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, ఆ పేటెంట్ విలువలు ఏమున్నాయో అవన్నీ ఒక వీడియో రూపకంగా చేసి అందరికి తెలియజేసేటట్టుగా చేస్తే చాలా మందికి చేరుకుంటుంది. తొందరగా చేరుకుంటే అందరూ దాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇంకొకటి, జిల్లాలో ఉన్న ఆఫీసర్లు కూడా వాళ్ళకు కూడా కొన్ని ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమం పెట్టి వాళ్ళని కూడా చైతన్యం చేసి, మీరు అంటే ఒక జిల్లా అధికారిగా ఉన్నప్పుడు మీ పరిధిలో ఉన్న జనాలందరూ కూడా ఇలాంటి మంచి సమాచారాన్ని వాళ్ళకు గ్రామాలకు వెళ్ళి తెలియజేయండి అని చెప్పి వాళ్ళకు కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళని కూడా గ్రామాలకు పంపించి వాళ్ళు చెప్తే చాలామంది వింటారన్నమాట. అలా విన్నప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, అరే నాకు అవసరం పడ్డది, ఒక జిల్లాధికారి వస్తా, ఒక మండలాధికారి దగ్గర పోయి నా సమస్యను చెప్తా, నా కష్టాన్ని చెప్పుకుంటా తీరుతుందనే అభిప్రాయం వాళ్ళకు కలుగుతుంది. అట్లా వాళ్ళందరికీ కలిగినప్పుడు వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వస్తారు. లేకపోతే నేను ఇంత కష్టపడి ఇన్నేళ్ళు, ఒక్కొక్క ఇన్నోవేటర్ ఉంటారు, వాళ్ళు ఒక 3-4 ఏళ్ళు కష్టపడి చేసి చివరి దశలో మాత్రమే ఫెయిల్ అయిపోతారు. మరి అలాంటి వారికి కూడా ఇలా మన కంపెనీ ద్వారా కానీ, లేకపోతే గవర్నమెంట్ సంస్థల ద్వారా కానీ సహాయం చేయడానికి ఉన్నారు. కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు సహాయం చేస్తారనే విషయాన్ని వాళ్ళకి తెలిస్తే కనీసం ఒక 90% వస్తుంది. ఆ 10% కోసం ఆయన ఆగిపోతాడు. ఈ గవర్నమెంట్ సంస్థలు మనకు ఉన్నాయి, కాకపోతే వాళ్ళకు డిస్టెన్స్ బాగుందన్నమాట. మేము డైరెక్ట్ పోయి నాకు ఈ సహకారం కావాలని ఏ ఆఫీసర్ దగ్గర పోయినా కూడా వాళ్ళంతా అనుకూలంగా వాళ్ళు సహకరించరు. ఏది కాదుపోవాలని చెప్తాడు, ఒకటే మాట కొట్టేస్తాడు. ఇక అయిందంటే ఈయనతోటి నేను సేవ చేయాలనుకుంటాను. కానీ అలా కాకుండా అందరినీ ప్రోత్సహిస్తట్టుగా ఉంటే ఆ 90% చేసి ఇంకొక 10% ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి, నా డిపార్ట్మెంట్ కాదు కానీ ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళని చెప్పి వాళ్ళు కొంచెం అంత సలహా ఇస్తే మాత్రం ఎంతోమంది ఇంకా ఆ ఫెయిల్ అయిన అనుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను సార్తో మాట్లాడినప్పుడు చెప్తున్నారన్నమాట, సార్ మీకు ఎలాంటి ఇన్నోవేషన్లలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మా తరపున ఎంఎస్ఎంఈ తరపునకి వెళ్ళి మేము హెల్ప్ చేయడానికి చాలా ఉన్నాము, మీరు ఎక్కడైనా ఎవరికైనా తెలియండి అని చెప్పారు. ఇదే విషయాన్ని ఏ రూపకంగానే సరే గ్రామాల స్థాయి దాకా వెళ్ళాలి. కాలేజీలు ఉంటాయి, కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి సంవత్సరం
ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టి ఇలాంటి సహాయం చేయడానికి ఉన్నాము, తర్వాత పేటెంట్ చేయడానికి ఉన్నాము, మార్కెట్ చేయడానికి, ఒక ఎగ్జిబిషన్ పెట్టడానికి, ఇవన్నీ రకాల సహాయాలు మా తరపుకి ఉన్నాయి, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి వాళ్ళ తరపున చెప్తే వాళ్ళు కూడా ముందు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఇలాంటి సహకారం దొరుకుతుందో లేదో అని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏమైందంటే నాకు డైరెక్ట్గా వాళ్ళకు చదువు అయిపోగానే ఉద్యోగంకి వెళ్ళిపోవాలి, ఉద్యోగం అంటే నాకు ఏది ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, ఏ ఒత్తిడి ఉండదు అని చెప్పి వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి సహాయ సహకారాలు మనకు దొరుకుతాయని చేసినప్పుడు వాళ్ళు కూడా చాలామంది, ఒక 100 మంది కనీసం ఒక 20 మంది అన్న ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఎంటర్ప్రెనర్ అయితే నీ కింద 100 మంది పనిచేస్తారు, నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చే స్థాయిలో నువ్వు ఉంటావు, నువ్వు ఇలాంటి పెట్టుకోమని చెప్పి ఇలాంటి కోఆపరేషన్ ప్రభుత్వం తరఫున ఉన్నాయని చెప్పి వాళ్ళందరికీ కనుక మనం బాగా అవేర్నెస్ చేయగలిగితే ప్రజలకు ఇదంతా ఒక జిల్లా స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి దాకా, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా ఈ విషయాలన్నీ తెలిసినట్టయితే బాగా సద్వినియోగం చేసుకొని వాళ్ళు కూడా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.